అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో దశరథుడిని కైక 2 వరాలు కోరుకోవడం, రాముణ్ణి అడవికి పంపించడం, భరతుడికి పట్టాభిషేకం అని రాజుని నిర్బంధించడం, అంటే ఈ వరాలు ఇవ్వమని. సరే, చివరికి రాముడికి కబురు చేస్తారు. ఎందుకంటే ఈ విషయం చెప్పి అడవికి వెళ్ళమనడానికి. సరే, ఇప్పుడు రాముడు లోపలికి వచ్చాడు. బయట అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పట్టాభిషిక్తుడై వస్తాడేమో అని. అలా ఎన్నో ప్రాకారాలు దాటి లోపలికి వచ్చాడు ఆయన దశరథుడి మందిరానికి, అంటే కైక అంతఃపురానికి అన్నమాట. కైక అడవికి పొమ్మని రాముడితో చెప్పడం. రాముడు వెళ్ళేటప్పటికీ దశరథుడు ఏకాసనం మీద కూర్చుని దుఃఖదీనుడై ఉన్నాడు. అయినా అతను ముందు దశరథునికి, తర్వాత కైకకు పాదాభివందనం చేశాడు. అందుకు దశరథుడు రామా అని మాత్రం అనగలిగాడు. అంతలో అతని కళ్ళు నీళ్లు కమ్మాయి. దాంతో అతను చూడలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. అపూర్వము భయావహము అయిన తండ్రి స్థితి చూసి రాముడు పామును తొక్కినవానిలాగా భయభ్రాంతుడైపోయాడు. అప్పటికీ దశరథుడు దుఃఖిస్తూనే ఉన్నాడు, నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నాడు. కరిగిపోయిన సముద్రంలాగా, రాహగ్రస్తుడైన సూర్యుడిలాగా, అబద్ధాలాడిన మహర్షిలాగా చిత్తక్షోభ పొందుతూనే ఉన్నాడు. అదంతా చూసి రాముడు చాలా కరిగిపోయాడు. ఏమీ తండ్రి మారుపలకడేమి? కోపంతో ఉన్నప్పుడు కూడా నాన్న నన్ను చూశాడంటే సంబరపడుతూ ఉండేవాడే, ఇప్పుడు ఈ వాలకమేమిటి అనుకుని దీనుడై రాముడు, నాయనకు నేనేమి అపచారం చేశాను? అజ్ఞానంతోనైనా నేను అలా ప్రవర్తించనే? కోపానికి కారణమేమిటో నువ్వు చెప్పు అని కైకను కోరాడు. నాయన మనస్సు కలతబారిందా? నేనంటే చాలా వాత్సల్యం కదా, నాతో ఎందుకు మాట్లాడడు? నా తండ్రిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా వ్యాధి పీడిస్తోందా? చిరంజీవి భరతునకు కానీ, ప్రియదర్శనుడైన శత్రుఘ్నునకు కానీ, నా తల్లులైన మీ ముగ్గురు అక్కచెల్లెలలో ఎవరికైనా కానీ అశుభం ఏమీ తటస్థించలేదు కదా? నా తండ్రిని సంతోషపెట్టకుండా ఉండలేను. నేను నా తండ్రి ఆజ్ఞ జవదాటలేను. నా తండ్రి కోపిస్తే నేను బ్రతకను. తన పుట్టుకకు కారణం కనుక ప్రతివాడికి తండ్రి ప్రత్యక్ష దైవం. అలాంటి తండ్రికి ఎవడు విధేయుడై ఉండడు? ఎందుకైనా కోపం వచ్చి నా తండ్రిని నువ్వేమైనా కఠినంగా అన్నావా? నా తండ్రి ఇప్పటి స్థితి అపూర్వం, నాకేమీ తోచడం లేదు కనుక దేవి నాకు అంతా వివరించి చెప్పు అని నమస్కారం చేసి రాముడు అడిగాడు. అందుకు కైక నిర్మోహమాటంగా ఇలా చెప్పింది. రామా, రాజుకిప్పుడేమీ కోపం లేదు, వ్యాధి అంతకంటే లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావో అని శంకించి మనసులో ఉన్నది చెప్పలేకుండా ఉన్నాడు. నీ మీద తండ్రికి చాలా ఇష్టం, అంచేత నీకు అనిష్టమైంది చెప్పాలంటే నీ తండ్రికి మాట రావడం లేదు. అయితే నీ తండ్రి నాకేమి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడో అది నువ్వు అవశ్యమూ చేయాలి. నీ తండ్రి నాకు ముందు మాట ఇచ్చాడు, కానీ తర్వాత పామరుడిలాగా విచారిస్తున్నాడు. ఇస్తానని నాకు మాట ఇచ్చి నీ తండ్రి వ్యర్థంగా గతజల సేతుబంధనం చేస్తున్నాడు. రామా, సత్యానికి ధర్మం మూలం కనుక నీ తండ్రి నా మీద కోపించి నీకోసం సత్యం విడవచ్చునా? మంచిగాని చెడ్డగాని ఉన్నది ఉన్నట్లు అంతా చెబుతాను. అయితే నువ్వు అలా చేస్తావా? రాజు చేసిన ప్రతిజ్ఞ వ్యర్థమైపోకూడదు కనుక నువ్వు చేస్తాను అను. ఆ సంగతి నీ తండ్రి నీతో చెప్పలేడు. ఆ మాట వినేటప్పటికీ రాముడు చాలా బాధపడ్డాడు. అయినా సాహసించి, దేవి నన్ను నువ్వు ఇలా అనవచ్చునా? నా తండ్రి నాకు గురుడు, హితుడు, రాజు కూడాను. కనుక నా తండ్రి ఆజ్ఞ అయితే అగ్గిలో అయినా ఉరుకుతాను, విషమైనా మింగుతాను, సముద్రంలో అయినా మునిగిపోతాను. కనుక దేవి నా తండ్రి అభిప్రాయం ఏమిటో చెప్పు, నేను తప్పకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు 2 మాటలాడాడు అని దృఢంగా చెప్పాడు. కైక రాముణ్ణి నమ్మింది. వెంటనే రామ, వెనుకటికి దేవాసుర యుద్ధంలో ములుకులు నాటిన నీ తండ్రిని నేను రక్షించాను. అప్పుడు సంతోషించి నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు. వాటిలో ఒక వరంగా నా కొడుకైన భరతునకు పట్టాభిషేకం చేయవలసిందని, 2వ వరంగా నిన్నిప్పుడే దండకారణ్యానికి ప్రవాసం పంపమని నీ తండ్రిని కోరాను. రామా, సంగతి ఇది. కనుక నీ తండ్రి నువ్వు కూడా మాట తప్పని వాళ్ళు కావాలంటే నా మాట విను. నీ తండ్రి చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు 14 ఏళ్ళు అడవిలో ఉండాలి. నీకు అభిషేకం చేయాలని సమకూర్చిన సంబారాలతోనే భరతునికి పట్టాభిషేకం చేయాలి. నువ్వు పట్టాభిషేకం వదులుకోవాలి. జడలు
అజినాలు ధరించి నువ్వు 7 సంవత్సరాలు అడవిలో ఉండు. భరతుడు నానారత్న సమాకీర్ణము సవాజిరథ కుంజరము అయిన కోసల రాజ్యం పరిపాలిస్తాడు. ఇది కారణం. దీనివల్లనే నీ తండ్రి నిన్ను చూడలేకుండా ఉన్నాడు. ఈ పని చెయ్యి, నీ తండ్రికి తరుణోపాయం కూడా చూపించు అని ఖచ్చితంగా చెప్పింది. ఇది విని రాముడు కించితు దుఃఖించలేదు. దశరథుడు మాత్రం చాలా బాధపడిపోయాడు. 19 అడవికి వెళ్ళిపోతానని రాముడు కైకకు మాట ఇవ్వడం. కైక కోరిక చావుతో సమానం. అయినా శత్రువులను సంహరించగల రామచంద్రుడికి అతనేమీ విచారించలేదు. పైగా కైకతో, అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. భరతునికే పట్టాభిషేకం అగుగాక. జటాజినాలు ధరించి నేను అడవులకు వెళ్ళిపోతాను. కానీ ఇదొక్కటి మాత్రం నేను తెలుసుకోవాలి. నా తండ్రి నన్ను వెనుకటిలాగా ఉపలాలించటం లేదెందుకు? నీకు కోపం వద్దు దేవి, నీ ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా తండ్రి అన్న మాట, నేనన్న మాట నిలపడానికి నేను అడవులకు వెళ్ళిపోతాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నాకు గురుడు, రాజు, హితచింతకుడు, నా సంగతి తెలిసినవాడు అయిన నా తండ్రి ఏమి చెబితే మాత్రం నేను చేయకుండా ఉండగలను. కానీ భరతునకు పట్టాభిషేకం చేస్తానని మా తండ్రి స్వయంగా నాకెందుకు చెప్పడు? ఈ దుఃఖం మాత్రం నా హృదయం మిక్కిలి దహించేస్తోంది. ఎవరూ చెప్పకుండానే నేను నా తమ్ముడైన భరతునికి సీతనిచ్చేస్తాను, రాజ్యం ఇచ్చేస్తాను, ధనధాన్యాదులు ఇచ్చేస్తాను, ప్రాణాలే ఇచ్చేస్తాను, సంతోషిస్తూనే ఇస్తాను. అలాంటి స్థితిలో నా తండ్రి చెప్పినప్పుడు, అది నీకు ప్రియం కూడా అయినప్పుడు ఇక చెప్పడానికి ఏముంది గనక? మా తండ్రిని ఇక ఊరడించు. నా తండ్రి మోహం వంచుకుని కంటికి మంటికి ఏకధారగా విలపిస్తున్నాడు. అది మాన్పించు. రాజుగారి సెలవు పొంది దూతలు మేనమామ గారి ఇంటి దగ్గర నుంచి భరతుడిని తీసుకురావడానికి వాయువేగాలైన గుర్రాలెక్కి ఇప్పుడే వెళతారుగాక. నా తండ్రి ఆజ్ఞ చొప్పున 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించడానికి ఇప్పుడే వెళ్ళిపోతాను అని స్పష్టంగాను దృఢంగాను చెప్పాడు. ఆ మాట విని చాలా సంతోషించి కైక, సరే, నువ్వు త్వరగా అడవికి వెళ్ళిపో. భరతుడిని తీసుకురావడానికి దూతలు ఇప్పుడే వెళతారు. కానీ నువ్వు ఇక్కడ క్షణం ఉండినా నేను సహించలేను. కనుక రామా, నువ్వు త్వరగా అడవికి వెళ్ళిపో. నీ తండ్రి నీతో ఈ సంగతి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడంతే, అది కోపం కాదు. అయితే రామా, అడవికి వెళ్లకుండా నువ్వు పట్టణంలో ఉన్నంతసేపు నీ తండ్రి అన్నం ముట్టడు, చివరికి స్నానమైనా చేయడు అని నిస్సంకోచంగా చెప్పేసింది కైక. అది విని దశరథుడు దిక్ కష్టం కష్టం అంటూ ఆ బంగారు పాన్పు మీద మూర్ఛపోయాడు. వెంటనే కైక ఆజ్ఞ చొప్పున రాముడు రాజుని లేవదీసి కూర్చోబెట్టి కొరడా దెబ్బతిన్న గుర్రంలాగా అడవికి పోవాలని తొందరపడ్డాడు. ఇంకా కైక అలాగా అంత చెడ్డమాట చెప్పినా విచారించక రాముడు, దేవి, ధనధాన్యాలు ఆశించి నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. నాకు ధర్మమే ప్రాణం. మహర్షులలాగా నేను నిర్లిప్తుణ్ణి. ఇది తెలుసుకో. నీ కోరిక నెరవేర్చడానికి నా ప్రాణాలు విడిచిపెట్టవలసి వచ్చినా నాకు అభ్యంతరం లేదు. తండ్రి పాదాలు సేవించుకోవడం, తండ్రి ఆజ్ఞ శిరసావహించటం, ఇంతకంటే గొప్ప ధర్మం మరేదీ లేదు. మా తండ్రి చెప్పకపోయినా నీ మాట మీద నేను 14 ఏళ్ళు అడవిలో ఉండిపోతా. దేవి, నా స్వభావం నీకు తెలుసు. నన్ను ఆజ్ఞాపించడానికి నీకు గొప్ప అధికారం కూడా ఉంది. అయినప్పుడు ఇక నన్ను అడవులకు పంపమని నా తండ్రి కోరడం ఎందుకు? నేనిప్పుడు ఈ సంగతి నా తల్లి కౌశల్యకు చెప్తాను, సీతను ఊరడిస్తాను, అంతే. అంతకంటే ఒక క్షణం ఉండను, అడవులకు వెళ్ళిపోతాను. భరతుడు రాజ్యమేలుగాక. తండ్రి శుశ్రూష కూడా చేస్తాడు. దేవి, ఇదంతా నువ్వు నడిపించాలి. ఇదే సనాతన ధర్మం అని చెప్పాడు. దశరథుడు ఈ మాట విన్నాడు. అతనికి దుఃఖం ఆగటలేదు. వెంటనే గొంతెత్తి ఏడ్చేశాడు. రాముడు మాత్రం మారు మాట్లాడక మళ్లీ తండ్రి పాదాలు కళ్ళకద్దుకుని కైక పాదాలకు కూడా నమస్కరించి వారికిద్దరికీ ప్రదక్షిణం చేసి బయటకు వచ్చేశాడు. సుమిత్రానందవర్ధనుడు ఇదంతా చూసి మండిపిడిపోయి కంటనీరు పెట్టుకుని రాముని వెంట బయలుదేరాడు. రాముని స్నేహితులు బయట కనిపెట్టుకుని ఉన్నారు. రాముడు అభిషేకించడానికి తెచ్చి ఉంచిన నద జల భాండాలకు ప్రదక్షిణం చేసి వాటిని కంటితో అయినా చూడకుండా మెల్లగా వెళ్ళిపోయాడు. రాత్రి చంద్రుని శోభ తగ్గించలేదు. అలాగే రాజ్యనాశనం రామునకు వివర్ణత కలిగించలేకపోయింది. మహారాజ్యాధిపత్యం విడిచిపెట్టి వనాలకు వెళ్ళిపోయే రాముని మనస్సు పరమయోగీంద్రుని మనస్సులా వైకల్యం పొందకుండా నిశ్చలంగా ఉంది. ధైర్యశాలి అయిన రాముడు ఛత్రచామరాలు, స్వజనము, రథము, పౌరులను, సకల జనులను విడిచి దుఃఖమంతా మనసులోని అణిచిపెట్టుకుని జితేంద్రుడై ఈ సంగతంతా చెప్పడానికి తల్లి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడి ఉండిన వారిలో ఒక్కరికి కూడా రాముని మొహాన చింత కనపడలేదు. శరశ్చంద్రుడు తన తేజస్సు కొంచెం కూడా విడవనట్టే రాముడు కించిత్తు కూడా తన సంతోషం విడిచిపెట్టలేదు.
ఇంకా అతను కనపడ్డ వారినందరినీ తీయని మాటలతో సమ్మానిస్తూనే తల్లి ఇంటికి వెళ్ళాడు. సమస్త విధాల అతన్నే పోలిన లక్ష్మణుడు కూడా దుఃఖమంతా దిగమింగుకుని రాముని వెంట వెళ్ళాడు. 20. రాముడు తన కర్తవ్యం చెప్పగా కౌసల్య విలపించడం. చేతులు దొయిలించుకుని రాముడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండగా అంతఃపురంలో నుంచి స్త్రీల ఆర్తనాదం గట్టిగా వినిపించింది. తండ్రి ఆజ్ఞాపించకపోయినా అంతఃపురంలో ఉండిన మాకందరికీ రాముడు ఏమి కావాల్సినా వెంటనే చేసేవాడు. అలాంటి రాముడు ఇప్పుడు అడవులకు వెళ్ళిపోతున్నాడు. పుట్టింది మొదలు తల్లి అయిన కౌసల్యని ఎలా చూస్తున్నాడో రాముడు మమ్మల్ని అందరినీ అలాగే చూస్తున్నాడు. అతను ఎవరి మీద కోపించడు. ఎవరైనా కోపగిస్తే వారిని సముదాయిస్తాడు. అలాంటి రాముడు ఇప్పుడు అడవులకు వెళ్ళిపోతున్నాడు. దశరథుడు బుద్ధిహీనుడు కనుకనే అందరికీ ఆధారభూతమైన రాముణ్ణి అడవులకు పంపుతున్నాడు అంటూ దశరథుని భార్యలందరూ కూడా లేగలను కోల్పోయిన ఆవులలాగా గట్టిగా విలపించారు. అది విని దశరథుడు పుత్రశోకంతో మూర్ఛపోయాడు. రాముడు కూడా ఈ ఆర్తనాదం విన్నాడు. కానీ ఏమీ చెల్లించక దిట్టూర్పులు విడుస్తూ లక్ష్మణుడితో కూడా తల్లి ఇంటికి వెళ్ళాడు. మొదటి ద్వారంలో ఒక వృద్ధుడు, కొందరు మధ్యవయస్కులు కాపున్నారు. ఆ వృద్ధుడిని దశరథుడు చాలా ఆదరిస్తాడు. వారంతా రాముడిని చూసి లేచి నుంచున్నారు. జయజయధ్వనులు చేశారు. రెండో ద్వారం వేదాంగ పారగులైన వృద్ధ బ్రాహ్మణులు గుమికూడి ఉన్నారు. దశరథుడు వారిని చాలా గౌరవిస్తాడు. రాముడు వారికందరికీ నమస్కరించాడు. మూడో ద్వారంలో చాలామంది స్త్రీలున్నారు. వారిలో చాలామంది వృద్ధాంగనలు. వాళ్ళు ఆ ద్వారంలో కాపలా ఉండేవాళ్ళు. వాళ్ళు రాముడు వచ్చిన సంగతి మహానందంతో కౌసల్యకి చెప్పారు. రాత్రి అంతా జాగారం చేసి ఉండిన కౌసల్య అప్పటికి రాముని అభ్యుదయం కోసం మహావిష్ణువును పూజిస్తోంది. ఇంకా ఆమె పట్టుచీర ధరించి ఉండి నిత్యవ్రత ప్రాయుణ్రాలు కనుక మంత్రవతుగా అగ్నిలో హోమాలు చేస్తోంది. రాముడు అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళాడు. దేవపూజ నిమిత్తం పెరుగు, అక్షతలు, నెయ్యి, మోదకాలు, హవిస్సు, పేలాలు, పూలదండలు, పాయసము, తిలోదనము, సమిధలు, పూర్ణకుంభాలు తెచ్చి అక్కడ ఉంచారు. రాముడి ఇవన్నీ చూశాడు. కౌసల్య కొంతసేపటికి రాముడు వచ్చి ఉండడం చూసి ఆడగుర్రం తన బిడ్డని ఎదుర్కొనేలాగా రామునికి ఎదురు వెళ్ళి కౌగిలించుకుని శిరస్సు మూర్కుని, నాయన, వృద్ధులు, ధర్మపరాయణులు, రాజర్షులు అయిన మహాత్ముల దయవల్ల నీకు పూర్ణాయువు, కీర్తి, కులక్రమాగతమైన ధర్మనిష్ట లభించుగాక. నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు, ధర్మాత్ముడైన ఆయన నీకిప్పుడే యువరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నాడు అని దీవించి, నాయన భోజనం చేయబోయి అన్నీ పీటవేసింది. కానీ సహజంగా వినయ సంపన్నుడైన రాముడు మరింత వినయంగా, అమ్మా, ఇప్పుడు నీకు తెలియని దుఃఖం ఒకటి వచ్చింది. దానివల్ల నువ్వు, లక్ష్మణుడు, సీత చాలా బాధపడిపోతారు. నేను దండకారణ్యానికి పోవలసి వచ్చింది. నాకిక ఈ వైభవాలెందుకు? నాకు దర్భాసనాల మీద కూర్చోవలసిన అగత్యం ఏర్పడింది. ఇక రత్న స్థిగితాలైన ఈ పీటలెందుకు? మునులలాగా మాంసం విడిచిపెట్టి తేనె, దుంపలు, పళ్ళు మాత్రం భుజిస్తూ నేను 14 ఏళ్ళు అడవిలో ఉండిపోతాను. మహారాజు భరతునికి పట్టాభిషేకం చేస్తాడు. అందుకోసం నన్ను అడవులకు పంపేస్తున్నాడు అని చెప్పాడు. అది విని కౌసల్య మొదలు నరికిన సాలవృక్షంలాగా, స్వర్గంలో నుంచి జారిపోయిన దేవతలాగా నేల మీద పడిపోయింది. దుఃఖించవలసిన ఆగత్యం లేని తన తల్లిని రాముడు లేవదీసి కూర్చోబెట్టాడు. ఆమె శరీరం అంతా ధూళిధూసరితం అయిపోయింది. అది చూసి రాముడు చేత్తో నిమిరి అదంతా పోగొట్టాడు. అప్పుడు లక్ష్మణుడు వింటుండగా కౌసల్య రామునితో, తండ్రి, నువ్వు పుట్టే ఉండకపోతే నాకు ఈ దుఃఖం లేకపోవును. నేను గొడ్రాలినై ఉంటేనే బాగుండిపోవును అనిపిస్తోంది. గొడ్రాలికి కొడుకు లేడని ఒకటే దుఃఖం, మరేమీ ఉండదు. తండ్రి, నీ తండ్రి వల్ల నాకేమీ సౌభాగ్యం లభించలేదు, సుఖమూ లేకపోయింది. నువ్వు పుట్టాక ఇకనైనా నేను సుఖపడనా అన్న ఆశతో బతికి ఉన్నాను. నా సవతులందరిలోనూ నేనే గొప్పదాన్ని. తక్కిన వారందరూ ఇక నన్ను అతి నీచంగా చూస్తారు, అనరాని మాటలు అంటారు. సవతుల దెప్పులు పడటం కంటే స్త్రీలకు గొప్ప దుఃఖం ఏముంది? నువ్వు నా దగ్గర ఉండగానే నేను తిరస్కారం పొంది ఉన్నాను. నువ్వు అడవులకు పోతే చెప్పవలసిందే ఉంది. అంతకంటే నాకు మరణం మేలు కదా. నా భర్త నన్ను అతి నికృష్టంగా చూశాడు. కైక పరిచారికలు కూడా నాకంటే ఎక్కువ వారైపోయారు. ఇంతవరకు నన్ను సేవిస్తున్న వాళ్ళు, నా కూడా తిరుగుతున్న వాళ్ళు కూడా భరతుడిని చూసి భయపడిపోయి ఇక నాకేసి చూడనే చూడరు. కైకకు నా మీద ఎప్పుడూ కోపమే. ఎప్పుడు నన్ను చూసి ఆమె కొరకొరలాడుతూనే ఉంటుంది. అయితే ఇదివరకు ఎలాగో సహించాను. ఇప్పుడు నాకేమిటి గతి? నీకు ఉపనయనం అయింది మొదలు నీకు ఎప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు పట్టాభిషేకం అవుతుంది, ఎప్పుడు సుఖపడతాను అంటూ 15 సంవత్సరాల నుంచి నేను ఆశతో కాలం గడుపుతూ వస్తున్నాను. నేను ఇదివరకే సవతుల మాటలతో
చివికి జీర్ణించిపోయాను. ఇక సామాన్య దుఃఖం కాదిది. ఇక నేను ఇది సహించలేను. సంపూర్ణ చంద్రబింబం వంటి నీ ముఖం చూడకుండా నేనిక దీనంగా కాలం గడపలేను. అనేక వ్రతాలు, అనేక ఉపవాసాలు చేసి నిన్ను అతి కష్టంతో పెంచుతున్నాను. అదంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. వర్షాకాలంలో నది పొంగగానే గట్లు విరిగిపడతాయి. ఈ దుఃఖవార్త వినగానే నా హృదయం కూడా అలా కూలిపోయి ఉండవలసింది. కానీ ఇది ఇనుము కానీ హృదయం కాదు. భయభ్రాంతయ్య ఏడుస్తున్న లేడిని సింహం చంపేటట్టు యముడు నన్ను చంపి ఉండవలసింది. అలా కాకపోవడం చూడగా నాకిక మరణం లేదని, యమలోకంలో నాకు చోటు లేదని అనిపిస్తోంది. సంతానం కోసం నేను చేసిన దానాలు, తపస్సు, వ్రతాలు అన్నీ అనర్థకాలైపోయాయి. స్వేచ్ఛగా చావడానికి శక్తి ఉంటే నువ్వు లేని నేను ఇప్పుడే యమలోకానికి పోయి ఉందును. ఇంతకీ నువ్వు లేని నా బతుకు వ్యర్థం కనుక నేను నీతో కూడా అడవులకు వచ్చేస్తాను పద అని చెప్పుకుంటూ చాలా దుఃఖించింది. 21. కౌసల్య లక్ష్మణుడు రాముణ్ణి వనవాసం చేయవద్దని చెప్పడం. అలా విలపిస్తున్న కౌసల్యను చూసి లక్ష్మణుడు దీనుడై, అమ్మా నాకు అలాగే తోస్తోంది. ఆడదాని మాట మీద రాజ్యలక్ష్మిని విడిచిపెట్టి అన్నయ్య అడవులకు పోవడం సుతరాము మంచిది కాదు. మా తండ్రి సహజంగా వృద్ధుడు. ఆయన బుద్ధి మరీ విపరీతమైపోయింది. పైగా మన్మథవశుడై ఉన్నాడు. ఆడదాని చేతిలో ఇరుక్కున్నవాడేం చెప్పడానికి వెనుకదీస్తాడు? అన్నయ్య దగ్గర ప్రవాస శిక్ష విధించదగ్గ అపరాధం కానీ దోషం కానీ నాకేమీ కనపడలేదు. సహజంగా శత్రువై ఉండినవాడు కానీ తిరస్కృతుడై ఉండినవాడు కానీ ఎవడూ కూడా రాముని యందు దోషం ఉందని చెప్పలేడు. అన్నయ్య దేవ సమానుడు, రుజుమార్గవర్తి, గురువుల చేత చక్కగా దిద్దబడినవాడు, శత్రువులకు కూడా ప్రీతిపాత్రుడు. అలాంటి కొడుకును ధర్మాత్ముడైన వాడెవడైనా విడిచిపెట్టగలడా? కనుక మళ్లీ యవ్వనశాలి అయినట్టు కామపరవశుడై ఉండిన నాయన మాట రాజనీతి దృష్టితో చూస్తే ఎవడు అంగీకరించగలడు? అన్నా, నాయన ఆజ్ఞ ఎవరికీ తెలియకపూర్వమే మనం రాజ్యం ఆక్రమించుకుందాంరా. ధనుష్పాణినై నేను దగ్గర ఉండగా నీకు కీడు చేయగలవాడెవడు? ఈ అయోధ్య మన మీద తిరగబడ్డట్టయితే నిమిషంలో నిర్మానుష్యం చేసి పారేస్తాను. భరతుని పక్షం వాళ్లను, మనకు విరోధులైన వాళ్లను అందరినీ నరికేస్తాను. మెత్తదనం పనికిరాదు. దుష్టుడైన మన తండ్రిని కైకమాట విని ఇలాంటి చెడ్డ పని తలపెట్టినందుకు నరికేయవలసిందే, అథవా బందీలో పడవేయవలసిందే. గురువైనా సరే గర్వించిన, కార్యాకార్య జ్ఞానం విడిచిపెట్టిన, తప్పుదారి తొక్కిన దండించవలసిందే. నీకు మాత్రమే చెందవలసిన ఈ రాజ్యం కైకకివ్వడానికి నాయనకేం బలం ఉంది? కారణం మాత్రమేమిటి? అన్నా, నీతోనూ నాతోనూ వైరం పెట్టుకుని భరతనుకు రాజ్యం ఇవ్వడానికి ఈ రాజుకేం బలం ఉంది? దేవి, సత్యం మీద, నా ధనుస్సు మీద, నేను చేసిన దాన ధర్మాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. హృదయపూర్వకంగా నేను రాముని ఎడల అనురక్తున్నై ఉన్నాను. రాముడు అడవులకు పోతాడనుకో, అగ్గిలో దూకుతాడనుకో, కానీ అన్నకంటే ముందు నేనే ఆ పని చేయడం. అమ్మా, సూర్యుడు దయించి చీకటి పోగొట్టేటట్టు నా బల పరాక్రమాల వల్ల నేను నీ దుఃఖం పోగొడతాను. నా శక్తి అన్నా మీరు చూడండి అన్నాడు. అది విని కౌసల్య రామునితో ఏడుస్తూ, తండ్రి, నీ తమ్ముడు లక్ష్మణుడు చెప్పింది విన్నావు కదా, అది నీకు ఇష్టమైతే ఇక చేయవలసిందేమిటో చెయ్యి. నా సవతి అధర్మం చెప్పింది. దాని మీద నువ్వు శోకసాగరంలో మునిగిపోయిన నన్ను విడిచి వెళ్ళకూడదు. సకల ధర్మాలు నీకు తెలుసు. అవి ఆచరణలో ఉంచడం ధర్మం అని నీకు తోస్తే ఇక్కడే ఉండి నాకు శుశ్రూష చేసి ధర్మాత్ముడివి అనిపించుకో. పూర్వం కాశ్యపుడు తల్లికి శుశ్రూష చేస్తూ తన ఇంట్లోనే ఉండి తపస్సంపన్నుడై స్వర్గసుఖాలు అనుభవించాడు. నీకు దశరథుడు ఎలాంటివాడో నేను అలాంటిదాన్నే. నువ్వు అడవులకు వెళ్ళడం నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడ ఉండిపోవలసిందే. నువ్వు లేకపోతే నాకు సుఖమేమిటి? నీతో పాటు గడ్డి తిన్నా నాకు అది శ్రేయస్కరమే. నేనెంత ఏడుస్తున్నా నన్ను విడిచిపెట్టి వెళ్తానంటే నేను నిమిషమైనా బ్రతికి ఉండను. ప్రాయోపవేశం చేసేస్తాను. వెనకటి సముద్రుడు పిప్పలాదుడనే బ్రాహ్మణునికి అపకారం చేసి బ్రహ్మహత్యా పాతకం అనుభవించాడు. అలాగే నీ వల్ల నాకు ఈ దుఃఖం కలిగిందంటే నీకు చెప్పరాని దుర్గతి కలుగుతుంది అని దీనంగా చెప్పింది. దానిమీద ధర్మాత్ముడైన రాముడు, అమ్మా, నాయన మాట జవదాటానికి నాకు శక్తి లేదు. నిన్ను సాష్టాంగపడి వేడుకుంటున్నాను. అడవులకు వెళ్ళడానికి నాకు అనుజ్ఞ ఇవ్వు. బ్రహ్మచారి పండితుడు అయిన కండు మహర్షి తండ్రి ఆజ్ఞాపించడం వల్ల గోహత్య కూడా చేశాడు. మా పూర్వీకుడైన సగర చక్రవర్తి ఆజ్ఞ వల్ల అతని కొడుకులు నేలంతా త్రవి మృతి చెందారు. పరశురాముడు తండ్రి ఆజ్ఞ వల్ల తల్లి కంఠం కూడా తెగనరికాడు. దేవసమానులైన ఇంకా అనేకులు కూడా తండ్రి ఆజ్ఞ నిశ్చింతగా అనుసరించారు. నేను అలాగే చేస్తాను. నేను పూర్వులందరూ అంగీకరించిన ధర్మం అనుసరిస్తాను, కానీ కొత్త ధర్మం అవలంబించి నేను బాధించను. నేను తండ్రి ఆజ్ఞ నెరవేర్చి తీరాలి. తండ్రి చెప్పినట్టు చేసిన వాడికి ఏ దోషమూ అంటదు అని చెప్పి లక్ష్మణుని చూసి, లక్ష్మణ, నా మీద నీకు గల స్నేహం నాకు బాగా తెలుసు. నీ బలపరాక్రమాలు
దురాసదమైన నీ తేజస్సు కూడా నాకు తెలుసు. సత్యం అంటే ఏమిటో, శమం అంటే ఏమిటో బాగా తెలియకపోవడం వల్ల మా అమ్మ దుఃఖిస్తోంది. లోకంలో ధర్మం ఒకటే ఉత్కృష్టమైనది. ధర్మంలోనే సత్యం ఉంది. నాయన ఆజ్ఞ ధర్మబద్ధంగానే ఉంది. నాయన ఆజ్ఞ నేను జవదాటలేను. నాయన అనుజ్ఞ పొందే కైక నన్ను అడవులకు పొమ్మంది. క్షాత్రధర్మం ఆర్యజాతికి సంబంధించింది కాదు, కనుక అది విడిచిపెట్టు. ధర్మం అవలంబించు. క్రౌర్యం వద్దు. నా మాట విను అని ఉద్బోధిస్తూ చెప్పాడు. రాముడు మళ్ళీ కౌశల్యం చూసి చేతిలోకి, అమ్మా, నేను అడవికి వెళ్ళిపోవడానికే స్థిరపరుచుకున్నాను, కనుక దయ ఉంచి ఆశీర్వదించి పంపు. పూర్వం యయాతి మహారాజు మళ్ళీ స్వర్గానికి వెళ్ళినట్టు గడువు దాటాక అడవుల నుంచి నేను మళ్ళీ అయోధ్యకు వస్తాను. అమ్మా, దుఃఖం అణచుకో. నువ్వు, నేను, సీతాలక్ష్మణుడు, సుమిత్ర కూడా తండ్రి ఆజ్ఞకి తల ఒగ్గవలసిందే. ఇదే సనాతన ధర్మం. పట్టాభిషేక సంబారాలన్నీ అవతల ఉంచు. నాకు అనుజ్ఞ ఇవ్వు అని చెప్పాడు. ధర్మబద్ధంగానూ వ్యగ్రత లేకుండానూ స్థిర నిశ్చయంతోనూ రాముడిలా చెప్పగా మొదట మృతి పొందినట్లు నిర్వీణురాలైపోయి కొంతసేపటికి మళ్ళీ తెలివి తెచ్చుకుని కౌసల్య, నాయన, పోషణాధికం వల్ల, స్నేహం వల్ల నీకు తండ్రి ఎలాంటివాడో నేను అలాంటిదాన్ని, కనుక నేను నీకు వనవాసం చేయడానికి అనుజ్ఞ ఇవ్వను. నన్ను ఏడిపించి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు లేకపోతే నేను బతికి ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. నువ్వు నా దగ్గర ఒక్క ముహూర్త కాలం ఉండినా నాకు అదే చాలు. నాకు లోకంతో ఏమీ పని లేదు అని దృఢంగా చెప్పింది. ఏనుగులను పట్టడంలో నిపుణులైన వాళ్ళు వచ్చి కొరివికట్టెలతో కొడుతూ అడ్డుకున్న ఏనుగు తన దారినే తాను పోతూ ఉండేటట్లు, కౌసల్య జాలి పుట్టేటట్లు ఎంత ఏడ్చినా రాముడు అడవులకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. దాంతో నిశ్చేష్టురాలైపోయి ఉండిన తల్లిని, ఆర్తుడై ఉండిన లక్ష్మణుని చూసి అతడు, లక్ష్మణ, నీ భక్తి, నీ శక్తి నాకు తెలుసు. కానీ నువ్వు నా సంగతి తెలుసుకోకుండా అమ్మతో కలిసి నన్ను పీడిస్తున్నావు. భార్య అనుకూల అయి ధర్మము, ప్రియురాలై కామము, మంచి సంతానం గని అర్థము ఎలా కలిగిస్తుందో అలాగే ధర్మం కూడా, ధర్మము, అర్థము, కామము కూడా సంపన్నం చేస్తుంది. ఈ విషయమై నాకు సంశయం ఎంతమాత్రం లేదు. ఒక పని చేస్తే ధర్మము, అర్థము, కామము కూడా సిద్ధిస్తాయా? మంచిదే, ఆ పని చేయవలసిందే. ఒక పని చేస్తే అర్థము, కామము సిద్ధించవనుకో, ఒక ధర్మం మాత్రమే సిద్ధిస్తుందనుకో, ఆ పని చేయాల్సిందే. అంతేకాని ఒక అర్థం మాత్రమే కలిగే పని, ఒక కామం మాత్రమే సిద్ధించే పని, అథవా అర్థకామాలు రెండూ మాత్రమే సిద్ధించేవి చేయకూడదు. ఆచార్యుడు, ఆ పైన రాజు, అన్నిటికీ మించి నా తండ్రి, పైగా వృద్ధుడు, కనుక నాయన కోపం వల్లనే ఆజ్ఞాపించాడనుకో, ఇష్టాపూర్తిగా విధించాడనుకో, ఏదో కోరిక వల్లనే ఆదేశించాడనుకో, ఏమైనా ధర్మం తెలుసుకుని తండ్రి చెప్పిన పని చేయవలసిందే. చేయకపోతే పాపం చుట్టుకుంటుంది, తప్పదు. కనుక నేను తండ్రి ఆజ్ఞ నెరవేర్చకుండా ఉండలేను. దశరథ మహారాజు నాకు, భరతునికి కూడా తండ్రే. ఏమి ఆజ్ఞాపించినా మేము చేయవలసిందే. ఇక మా అమ్మ కౌసల్య మాట, ఆమె కూడా అందుకు అంగీకరించవలసిందే. ఏమంటే స్త్రీకి భర్త దైవం, ధర్మము. అలాంటి దశరథ మహారాజు బ్రతికి ఉండగా స్వధర్మం తప్పకుండా ప్రజాపాలనం కూడా చేస్తూ ఉండగా, పూర్వుల కంటే ధర్మరాజని ప్రఖ్యాతి పొంది ఉండగా, పట్టపు దేవి అయిన మా అమ్మ ఒకానొక విధవరాలు తన కొడుకు వెంట వెళ్ళేటట్టు నాతో ఎలా వస్తుంది? కనుక అమ్మ, అడవులకు వెళ్ళడానికి నాకు సెలవి. నాకు మంగళాశీర్వచనాలు ప్రసాదించు. 14 సంవత్సరాలు పూర్తి కాగానే నేను మళ్ళీ వచ్చేస్తాను. కేవలము రాజ్యం కోసం నేను గొప్ప ఫలితాలు సమకూర్చే యశస్సును అశ్రద్ధ చేసి వెనక్కి పెట్టలేను. ఈ బ్రతుకు శాశ్వతం కాదు. దీనికోసం నేను అధర్మం అవలంబించి రాజ్యం స్వీకరించలేను అని రాముడు కౌశల్యను ఊరడించి తమ్ముడైన లక్ష్మణుణ్ణి తన మాట అంగీకరించేటట్లు చేసి కౌశల్యకు ప్రదక్షిణం చేసి తన పరాక్రమమే తోడుగా అడవులకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. 22. రాముడు లక్ష్మణునికి తన స్థిర నిశ్చయం చెప్పడం. ఇదంతా విన్న లక్ష్మణునికి తృప్తి కాలేదు. పైగా ఒకవైపున బాధ, దైన్యం కలిగించగా మరోవైపు కోపం, ఉద్వేగం కలిగించింది. దాంతో అతని కళ్ళు చింతని పుల్లాగా అయిపోయాయి. నిట్టూర్పు పొగలు కూడా ఎక్కువైపోయాయి. ఇదంతా గుర్తించి రాముడు ఇలాగా మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. తమ్ముడు, శోకం సమాళించుకుని రోషం నిగ్రహించుకో. ధైర్యమే ఇప్పుడు అగత్యమైనది. అవమానం మర్చిపో, ఆనందం తెచ్చుకో. నా పట్టాభిషేకం నిమిత్తం సంపాదించిన అలంకారాలన్నీ విడిచిపెట్టే. మరి ఇంకొకటి తమ్ముడు, నువ్విప్పుడు నా పట్టాభిషేకం నిమిత్తం చేసిన ప్రయత్నం నా వనవాస ప్రయాణానికి మళ్లించు. ఇంతేకాదు, నా పట్టాభిషేకం ఆగిపోయినందుకు అమ్మ చాలా విచారిస్తుంది. ఈ విచారం పోగొట్టడానికి నువ్వు పూనుకో. ఆమె దుఃఖిస్తూ ఉంటే నేను చూసి సహించలేను.
తండ్రికి తల్లులకు కూడా తెలిసి తెలియక నేనెప్పుడు కించిత్తు అపచారం చేసి ఎరగను. నాయన సత్యపరాయణుడు, ఆడితప్పి ఎరగనివాడు, నిత్యపరాక్రముడును. కానీ ఇప్పటి సందర్భాన్ని బట్టి తనకు ఉత్తమ లోకాలు లేకుండా పోతాయేమో అని భయపడుతున్నాడు. ఆయనను నిర్భీకుణ్ణి చెయ్యి. నిజంగా నాకు పట్టాభిషేకమే జరిగితే అయ్యో నేనిచ్చిన వరం అసత్యం అయిపోయిందే అని నాయన చాలా విచారిస్తాడు. ఆ విచారం నన్ను దహించి వేస్తుంది. ఈ కారణం వల్ల నేను ఇప్పుడే ఇక్కడి నుంచి అడవులకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను అడవులకు వెళ్ళిపోతే రాజకుమార్తె అయిన కైక వెంటనే తన కొడుకి పట్టాభిషేకం చేసేసుకుంటుంది. నేను నారచీరలు జటామండలము ధరించి అడవులకు వెళ్ళాకే కైక స్థిమిత పడుతుంది. ఎవరు నన్ను అడవులకు పంపేటట్లు ప్రోత్సహించారో, తప్పకుండా ఇది జరిగి తీరుతుందని నిశ్చయం కూడా చేసుకున్నారో వారిని కూడా నేను కష్టపెట్టను. అడవులకు వెంటనే వెళ్ళిపోతాను. లక్ష్మణ, నాకు వనవాస శిక్ష పడడానికి ఇచ్చిన రాజ్యం నాకు లభించకపోవడానికి దైవమే కారణం. దైవం నాకు పీడ కలిగించాలని తలుచుకోకపోతే కైకకు ఇలాంటి బుద్ధి ఎందుకు పుడుతుంది? ముగ్గురు తల్లుల ఎడల నాకు సమానమైన భక్తి తాత్పర్యాలే ఉండడం నువ్వు ఎరుగుదువు. కైక కూడా భరతుణ్ణి నన్ను సమానంగానే చూడడం కూడా నీకు తెలుసు. అలాంటి కైక ఇప్పుడు నాకు పట్టాభిషేకం చేయవద్దని, పైగా నన్ను అడవులకు పంపేయమని పట్టుపట్టిందంటే అది దైవవశం కాక మరేమిటి? కైక సామాన్యురాలా? సహజంగానే ఆమె చాలా మంచిది. రాజపుత్రి అంటే గొప్ప వంశంలో పుట్టింది, సద్గుణవంతురాలు. ఇంతవరకు నన్ను చాలా చాలా ప్రేమించింది. దీనికంతకు దైవ సంకల్పమే కారణం. కాకపోతే అలాంటి కైక నన్ను బాధ పెట్టమని తన భర్తతో స్వయంగా చెప్పగలదా? దైవ సంకల్పం ఎవరికీ తెలియరనేది. ఎవరి ఎడలా దానికి పక్షపాతం లేదు. దాన్నెవరూ తిరస్కరించలేరు. ఇప్పుడు ఇలా నాకు రాజ్యభ్రంశం తటస్థించిందంటేను, అలాంటి కైక ఇలా దుష్టురాలు అనిపించుకుంది అంటేను అందుకు దైవమే కారణం కదా. దైవం ప్రత్యక్షం కాదు. మనకి కలిగే లాభాలను బట్టే మనకు దైవ సంకల్పం తెలుస్తుంది. అలాంటి దైవాన్ని ఎవరు ఎదిరించగలరు? సుఖదుఖాలు, భయక్రోధాలు, లాభాలాభాలు, జనన మరణాలు ఇవి దైవకృత్యాలు. మనలో ఏమీ లేదు. అత్యుగ్ర తపస్యాలులైన మహర్షులు కూడా దైవ సంకల్పం వల్లనే తమ నీతి నియమాలు విడిచి కామక్రోధాలకు లోబడిపోయి భ్రష్టులైపోతున్నారు. ఎంతో ప్రయత్నం చేసి ప్రారంభించిన కార్యం చెడిపోతుంది. అనుకోనిదే ఒక్కొక్క ఫలం సిద్ధిస్తుంది. దీనికంతకీ దైవమే కారణం కాదా? నాకిదంతా తెలుసు. అంచేతనే పట్టాభిషేకం ఆగిపోతే నాకేమీ విచారం లేదు. కనుక నువ్వు కూడా సంతాపం విడిచిపెట్టు. నాలాగే సకలము ఆలోచించుకో. పట్టాభిషేక ప్రయత్నాలన్నీ మానుకో. నా పట్టాభిషేకం నిమిత్తం తెచ్చిన ఈ నానా నదీ జలంతోనే నేను వనవాస వ్రత స్నానం చేస్తాను. తప్పు అలా కాదు. ఈ భాండాలలో ఉన్న జలం అంతా రాజద్రవ్యం. అది ముట్టడానికి నాకు అధికారం లేదు. కనుక నేను స్వయంగా నీళ్లు తోడుకుని వ్రత స్నానం చేస్తాను. కనుక నాకు ఇప్పుడు రాజ్యాధికారం తొలగిపోయిందని నువ్వు విచారించకు. నాకు రాజ్యము వనవాసము సమానమే. పైగా రాజునైతే ప్రజల మంచి చెడ్డలకు నేను పాత్రుని కావాలి. వనవాసం స్వీకరిస్తే అలా కాక చక్కగా తపస్సు చేసుకోవచ్చు. కనుక లక్ష్మణ, పట్టాభిషేకం ఇలా విఘ్నమైపోవడానికి కైక కారణం అనుకోకు. ఇదంతా దైవవశం. దైవశక్తి నీకు తెలుసు. 23. లక్ష్మణుడు పౌరుషమే ప్రధానమని చెప్పడం. రాముడిలా చెప్తూ ఉన్నంతసేపు లక్ష్మణుడు మాటిమాటికి మొహం వంచుకుంటూ రాముని ధర్మనిష్ట చూసి ఆనందము, రాజ్యత్యాగం చూసి దుఃఖము సమానంగా పొందాడు. చివరికి అతని కనుమములు ముడిపడ్డాయి. కలుగులో ఉన్న మహాసర్పం బుసకొడుతున్నట్లు నిట్టూర్పులు వచ్చాయి. అప్పుడు అతని మొహం కోపగుండితం అయిన సింహముఖంలాగా భయంకరమైపోయింది. దాంతో చెయ్యి జాడించుకుంటూ తల ఎగరవేసుకుంటూ ఓరచూపులు చూస్తూ, అన్నా, పితృవాక్య పరిపాలన రూపం అయిన ధర్మం భ్రష్టం అయిపోతుందని లోకులు సందేహిస్తారని నీకు కలిగిన సంభ్రమం మంచిది కాదు. ఏమీ చేయలేని దైవం బలీయం అని నువ్వు చెప్పడం భ్రాంతి తప్ప మరేమీ కాదు. ఏమీ శక్తి లేని దైవాన్ని ఎందుకు పొగుడుతావు? కైక, దశరథుడు పాపాత్ములని నీకెందుకు తోచటం లేదు? అధర్మం ధర్మం అని తోపింపజేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. నీకు తెలియకుండా అపకారం చేయడానికి కైక, దశరథుడు చేసిన ఈ కుట్ర నువ్వెందుకు గ్రహించవు? అభిషేక ప్రయత్నాలు చేయక పూర్వమే వారిద్దరూ కుట్ర చేసి ఉండకపోతే అదివరకే ఎప్పుడో ఇచ్చి ఉండిన వరాలు అప్పుడే ఎందుకు తీర్చలేదు? నిన్ను తప్పించి భరతునికి పట్టాభిషేకం చేయడం లోక విరుద్ధం. అది నేను సహించలేను. నన్ను క్షమించు. పితృవచన పాలనం ధర్మమే. అయితే దేనివలన నువ్వు అడవులకు పోవాలనుకుంటున్నావో, ఏది చేయకపోతే పాపం వస్తుందని నువ్వు భ్రమపడుతున్నావో ఆ పితృవచన పరిపాలన ధర్మం నేను తిరస్కరించేస్తాను. ఏమి చేయడానికైనా నువ్వు సమర్థుడు. అయితే నాయన కైక వలలో చిక్కి ఉన్నాడు. ఆమె కోరిక అధర్మం. అది చేయమని నాయన చెప్తే నువ్వు అంగీకరించవలసిందేనా? కైక, దశరథుడు చేసిన ఈ కపటోపాయం నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. అందుకోసం నేను దుఃఖిస్తున్నాను. ఆ పని చేయడం కేవలము లోక విరుద్ధం. కైక, దశరథుడు కూడా కామాధీనులై ఉన్నారు.
వారు నీకు అపకారం చేయదలుచుకుని ఉన్నారు. వారు నీకు శత్రువులు. వారి మాట చొప్పున నడుచుకుంటానంటావేమిటి? అదేమి ధర్మం? వారికి అలాంటి బుద్ధి పుట్టడం నువ్వు దైవకృతం అంటావు. కానీ నేనది అంగీకరించను. అయినా నువ్వు అలా చేయడానికి వీల్లేదు. పరాక్రమహీనుడు, బుద్ధిహీనుడు మాత్రమే దైవం దైవం అంటూ దాని వెంట పడతారు. కానీ బుద్ధిమంతులు, పరాక్రమవంతులు దైవాన్ని లెక్క చేయరు. తన పురుషకారంతో దైవాన్ని జయించగల పురుషుడెవడూ కూడా దైవానికి భయపడి తన లాభం పోగొట్టుకోడు. దైవశక్తి గొప్పదో పురుషశక్తి గొప్పదో ఇప్పుడు జనులు తెలుసుకుంటారు. అంతేకాదు, నా పౌరుషంతో నేను దైవాన్ని కొట్టేస్తాను. జనులు అది కూడా చూస్తారు. ఇంకా మదించి అంకుశపు పోట్లు సరుకు చేయకుండా విచ్చలవిడిగా తిరిగే ఏనుగును బలశాలి అయిన మావటివాడు ఎలా లొంగదీస్తాడో అలాగే నేను నా పౌరుషంతో దైవాన్ని మళ్లించేస్తాను. లోకపాలకులంతా ప్రతిఘటించిన, 3 లోకాలు వచ్చి అడ్డుపడిన రామపట్టాభిషేకం జరగకుండా చేయలేరు. ఇక ముసలిరాజు మాట చెప్పేదేముంది? రాజా, ఎవరు నీకు వనవాసం విధించారో వారే 14 ఏళ్ళు అడవులు పట్టిపోవాలి. నీకు కాకుండా భరతునికి పట్టాభిషేకం చేయాలన్న తండ్రి ఆశ, కైక ఆశ నేను నిర్మూలన చేసేస్తాను. దైవం నా బలపరాక్రమాలకు చాలదు. నేను దైవబల సంపన్నులకు దుఃఖం కలిగించగలను. నువ్వు 1000 సంవత్సరాలు పాలించాక అప్పుడు నీ కొడుకులు రాజ్యాధికారం వహిస్తారు. అప్పుడు నువ్వు వానప్రస్థాశ్రమం నిమిత్తమే అడవులకు వెళతావు. పూర్వపు రాజులందరూ కొడుకులకు రాజ్యం ఇచ్చాక వనవాసం చేయడమే సంప్రదాయం చేశారు. దశరథుడు ఇప్పుడు మతి చెడి ఉండడం వల్ల రాజ్యం మనం ఆక్రమించుకుంటే చిక్కులు అనుకుంటున్నావేమో. నిన్ను, నీ రాజ్యాన్ని కూడా చెల్లెలి కట్ట సముద్రాన్ని రక్షించినట్టు నేను రక్షిస్తాను. అలా చేయకపోతే నేను వీరలోకానికి దూరం అయిపోతాను. నువ్వు అభిషేక ప్రయత్నాల్లోనే ఉండు. మరో దృష్టి నీకు అక్కర్లేదు. ఎవళ్ళైనా రాజులు మన మీదికి వస్తే వాళ్ళని నేను ఒక్కడిని పారదొలగలను. నా ఈ బాహువులు చక్కదనం కోసమే లేవు. నా ధనుసు నాకు ఒక నగ వంటిది కాదు. ఈ ఖడ్గం విలాసార్థం నేను కట్టుకోలేదు. ఈ బాణాలు అలంకరణార్థం అమ్ముల పొదిలో ఉంచుకోవడానికి కాదు. ఈ 4 వస్తువులు శత్రువులను అణగదొక్కటానికే ఏర్పడ్డాయి. నాకు శత్రువైన వాడిని నేను బ్రతకనివ్వను. వజ్రాయుధం పట్టుకుని దేవేంద్రుడు వచ్చినా మెరుపు తీగ వంటి ఖడ్గంతో చంపేస్తాను. భూమి అంతా నా కత్తితో తెగిపడిన గుర్రాలు, ఏనుగులు, నరులు వీరి తలలతోనూ చేతులతోనూ కాళ్లతోనూ నిండి నడవడానికి వీలు లేకుండా అయిపోతుంది. నా కత్తి దెబ్బలకు కారుమబ్బుల్లాగా రక్తం కార్చుకుంటూ నడగొండల వంటి ఏనుగులు భూమి మీద పడిపోతాయి. గోదాంగుళి త్రాణాలు ధరించి ధనుర్బాణాలు చేపట్టిన నేను నుంచుంటే ఏ మగవాడు నా ఎదుట నిలవగలడు? ఒక్క బాణంతో అనేక మందిని, అనేక బాణాలతో నేను ఒక్కడిని. ఇలాగ నేను ఏనుగులను, గుర్రాలను, మనుషులను పీనుగులుగా చేసేస్తాను. నా అస్త్ర ప్రభావం వల్ల దశరథుడిని అవతలకి గెంటివేసి నిన్ను రాజుని చేసేస్తాను. చూసుకో రామా. ఇప్పుడు మంచి గంధం పూసుకోవడానికి, కేయూరాలు ధరించడానికి, అర్హులైన వారికి డబ్బులు ఇవ్వడానికి, శత్రుబాధ పోగొట్టి మిత్రులను రక్షించడానికి ఉపయోగపడుతున్న ఈ నా బాహువులు నీ పట్టాభిషేకం విఘ్నం చేసేవారిని దండించడానికి వినియోగపడతాయి. నీ శత్రువు ఎవడో చెప్పు. యశస్సుకు, సంపదకు, మిత్రులకు దూరం చేసి వాణ్ణి హరించేస్తాను. నేను నీకు కింకరుణ్ణి. ఈ భూమి అంతా నీకు స్వాధీనపడే ఉపాయం ఏమిటో అలా చేస్తాను చెప్పు అని లక్ష్మణుడు ఆవేశంతో చెప్పగా రాముడు లక్ష్మణుడిని కళ్ళనీళ్ళు తుడిచి మంచి మాటలతో శాంతపరిచి, తమ్ముడు, నేను నాయన చెప్పిన పని చేయక మానను. ముమ్మాటికి ఇది తథ్యం, అదే ధర్మం అని చెప్పాడు. 24. కౌసల్య రాముడు అడవికి వెళ్ళడానికి అంగీకరించడం. తండ్రి మాట చొప్పున నడుచుకోవడానికే స్థిర నిశ్చయం చేసుకుని ఉండిన రాముడిని చూసి కౌసల్య, ఎప్పుడూ కష్టాలు ఎరుగవు, ధర్మాత్ముడవు, అందరికీ ప్రేమాస్పదుడువు, దశరథ మహారాజు పెద్ద కొడుకువు, నా ముద్దుల తండ్రివి. ఇలాంటి నువ్వు ఉంచవృత్తితో ఎలా జీవించగలవు? నీ భృత్యులందరూ ఇక్కడ మృష్టాన్నాలు భుజిస్తూ ఉంటే నువ్వు అడవుల్లో కందమూల ఫలాలు ఎలా అనుభవిస్తావు? దశరథుడు సుగుణశాలివైన నిన్ను అడవులకు పంపుతున్నాడంటే ఎవరు నమ్ముతారు? నిన్నే ఇలా చేసిన రాజు తమ్ము బాధించడా అని ఎవరు భీతులు కాకుండా ఉంటారు? లోకాభిరాముడవైన నీకు ఈ వనవాస దుఃఖం ప్రాప్తించిందంటే దైవబలం ఎంతటిదో చెప్పడానికే ఉంది. నువ్విక కనపడవనే బెంగ వల్ల నా హృదయంలో పుట్టిన శోకాగ్ని విలాప దుఃఖాలు సమిధలుగాను, కన్నీరు అజ్జధారగాను, చింతాబాష్పం ధూమంగాను, నిట్టూర్పులు గాలిగాను వృద్ధి పొంది దావాగ్ని శీతాకాలం గడిచాక ఎండిపోయిన వృక్ష గుల్మాలను దహించేటట్టు నన్ను మిక్కిలి బాధించకుండా ఉంటుందా? ఆవు వెళుతూ ఉంటే దూడ వెంటపడకుండా ఉంటుందా? అలాగే కొడుకా, నీతో నేను కూడా వస్తాను అని చెప్పింది. దానిమీద రాముడు, అమ్మా, నాయన కైక వల్ల వంచితుడైపోయి ఉన్నాడు. నేను అరణ్యాలకు వెళ్ళి నువ్వు కూడా విడిచిపెట్టేస్తే ఇక ఎలా జీవించగలడు? భర్తను విడిచిపెట్టడం భార్యకు ఘోరమైన తప్పు. నువ్వు ఆ పని చేయకూడదు. మనసులో కూడా నువ్వు అలా అనుకోకూడదు. నా తండ్రికి బ్రతికి ఉన్నంతకాలము నువ్వు ఆయనకు సేవలు చేయవలసిందే.
అది సనాతన ధర్మం అని దృఢంగా చెప్పాడు. అప్పటికి సంతృప్తురాలై కౌసల్య సరేలే అన్నది. కానీ ఆమె ఇంకా దుఃఖిస్తూనే ఉండడం చూసి రాముడు, అమ్మా, నువ్వు నేను కూడా మా నాయన చెప్పినట్టు చేయవలసిన వాళ్ళమే. ఎందుకంటే లోకానికి కాదు, మనకు కూడా ఆయన పోషకుడు, గురుడు, రాజు, అందరికీ ప్రభువు. ఈ 14 ఏళ్ళు వనవాసం చేసి వచ్చి తర్వాత నేను నువ్వెలా చెప్తే అలా చేస్తాను అని చెప్పాడు. కౌసల్యకి దుఃఖం కెళ్ళించింది. కళ్ళలో గిరున నీళ్లు తిరిగాయి. నాయనా, ఏమైనా కానీ నా సవతుల మధ్య ఉండడం నా తరం కాదు. నీ తండ్రి మాట మీద నువ్వు అడవికి వెళ్ళడం తప్పకపోతే లేడిని వెంటబెట్టుకు వెళ్ళినట్లు నన్ను కూడా తీసుకువెళ్ళు అని బావురుమంది. తల్లి దుఃఖం చూడడంతోటే రాముడికి దుఃఖం వచ్చింది. అతను కూడా ఏడుస్తూ, బ్రతికున్నంత కాలము ఆడదానికి భర్తే ప్రభువు, దేవుడు. నీకు నాకు కూడా ఇప్పుడు రాజే ప్రభువు. లోకపాలకుడైన నాయన బ్రతికున్నంత కాలము మనం అనాథలం కాము. భరతుడైనా మిక్కిలి ధర్మాత్ముడు కానీ క్రూరుడు కాడు. అతను అందరికీ మేలే కోరుతూ ఉంటాడు. ధర్మరతుడై భరతుడు నిన్ను కూడా సేవిస్తాడు. నేను అడవులకు వెళ్ళాక నాయనను ఏమీ లోటు రాకుండా సేవిస్తూ ఉండు. ఈ దుఃఖం సామాన్యం కాదు, చాలా దారుణమైంది. కనుక వృద్ధుడైన రాజునకు ఎల్లప్పుడూ హితంగా మొసలుకుంటూ ఉండు. వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉత్తమురాలై ఉండే స్త్రీ కూడా భర్తకి అనుకూలంగా నడుచుకోకపోతే పాపాత్మురాలైపోతుంది. బ్రాహ్మణులకు ఎప్పుడు నమస్కారాలు చేసి ఉండకపోయినా, దేవతలను కూడా పూజించకపోయినా సరే, భర్తను మాత్రం బాగా సేవిస్తే ఆ స్త్రీ స్వర్గానికి వెళ్ళిపోతుంది. స్త్రీ భర్తను భక్తితో సేవించుకోవాలని, స్త్రీలకు అదే సనాతన ధర్మమని వేదాలు చెప్తున్నాయి. లోకంలోనూ ఇదే రూఢం అయింది. అమ్మా, నా క్షేమం కోరి నువ్వు హోమాలు చేసి పూలతో పూజించి దేవతలను సంతోషపెడుతూ ఉండు. సువ్రతులైన బ్రాహ్మణులను కూడా సేవించుకుంటూ ఉండు. ఇంకా నియమంగా ఉంటూ నియమితమైన ఆహారం భుజిస్తూ భర్తను పూజిస్తూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. నాయన బ్రతికి ఉండినట్లయితే నేను వచ్చాక నువ్వు సకల సుఖాలు అనుభవిస్తావు అని ఊరడించాడు. కానీ కౌసల్యకు దుఃఖం ఆగలేదు. అయినా సకలము తెలిసినది కనుక అలా దుఃఖిస్తూనే ఆమె, నాయన, నిన్ను నేను ఆపలేను, వెళ్ళిరా. కాలగతి ఎవరూ తప్పించలేరు కనుక వనానికి వెళ్ళు. నీకు అక్కడ శుభాలు చేకూరుగాక. నువ్వు వచ్చాక నేను దుఃఖాలని తీరి సకల సుఖాలు అనుభవిస్తాను. దైవగతి అడ్డుకోరానిది కనుకనే నా చేత నిన్ను అడవులకు వెళ్ళమని చెప్పిస్తోంది. కనుక వెళ్ళిరా. మళ్ళీ వచ్చాక నువ్వు సంతోషపెడతావు, నాకు తెలుసు. జడలు ధరించి 14 ఏళ్ళు అడవుల్లో తిరిగి మళ్ళీ వచ్చిన కాలం ఇవాళే అయి ఉంటే ఎంత బాగుండును అని చెబుతూ సకల మంగళాశాసనాలు నిర్వర్తించింది. 25. అడవికి వెళ్ళడానికి అంగీకరించి కౌసల్య రాముణ్ణి దీవించటం. కౌసల్య దుఃఖం మర్చిపోయి ఆచమనం చేసి శుచి అయి, నాన్న, నేను నిన్ను ఆపు చేయలేను, వెళ్ళిరా. కానీ త్వరగా వచ్చి పట్టాభిషేక సౌభాగ్యం అనుభవించు. ధైర్యంగానూ నియమంగానూ నువ్వు పాలిస్తూ ఉండిన ధర్మం నిన్ను రక్షించుగాక. చైత్యాలలోనూ ఆలయాలలోనూ దినదినము నువ్వెవరికి నమస్కరిస్తూ ఉంటావో ఆ దేవతలు అడవుల్లో మునులతో కలిసి ఉండే నిన్ను రక్షిస్తూ ఉంటారు కాక. సుగుణవంతుడైన నిన్ను విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రాలు ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి. నువ్వు తల్లులమైన మాకు చేసిన శుశ్రూష, నీ తండ్రికి చేసిన శుశ్రూష నిన్నెప్పుడూ కాపాడుతూ ఉండాలి. అరణ్యాలలో సమితుస్కెలతో నిండి పవిత్రాలైన హోమవేదికలు, ఆయతనాలు, చిత్రాలైన ఖండితాలు, పర్వతాలు, వృక్షాలు, పొదలు, మడుగులు, పక్షులు, పాములు, సింహాలు నిన్ను రక్షించాలి. సాధ్యులు, విశ్వేదేవులు, మరుత్తులు, మహర్షులు, ధాత, విధాత, పూష, భగుడు, ఆర్యముడు నిన్ను రక్షించాలి. ఇంద్రాది దిక్పాలకులందరూ కూడా ఋతువులు, పక్షులు, మాసాలు, సంవత్సరాలు, రాత్రింబగళ్ళు, ముహూర్తాలు నీకు మంగళం కలిగించాలి. కుమార, నిన్ను స్మృతి, ధృతి, ధర్మము రక్షించాలి. భగవంతుడైన స్కందుడు, చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, సమస్త మహర్షులు, నారదుడు అన్ని విధాలా నిన్ను రక్షించాలి. సర్వత్రా ప్రసిద్ధి పొందిన దిక్కులు, జగదీశ్వరులు నా స్తోత్రపాఠం వల్ల ప్రసన్నులై అడవుల్లో నిన్ను సదా రక్షించాలి. సమస్త పర్వతాలు, సమస్త సముద్రాలు, వరుణుడు, భూమ్యాకాశాలు, స్వర్గము, సకల నదులు, సర్వనక్షత్రాలు, నవగ్రహాలు, సంధ్యలు అడవుల్లో నిన్ను రక్షించాలి. అడవుల్లో మునివృత్తితో సంచరించే నిన్ను ఆదిత్యులు, దైత్యులు కూడా రక్షించాలి. రాక్షసుల వల్ల, క్రూరకర్ములైన క్రవ్యాధుల వల్ల, రౌద్రాలైన పిశాచాల వల్ల అడవిలో నీకు కీడు కలగకుండా ఉండాలి. చొరరాని అరణ్యాలలో కోతులు, తేళ్లు, పాములు, దోమలు, సరీసృపాలు, కీటకాలు నిన్ను బాధించకుండా ఉండాలి. మదించిన ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు
ఎలుగొడ్లు, ఎనుబోతులు నిన్ను బాధించకుండా ఉండాలి. మనుష్య మాంసం భుజించే క్రూర సర్పాలు నేనిక్కడ చేసే పూజల వల్ల నిన్ను అక్కడ పీడించకుండా ఉండాలి. అడవుల్లో అన్ని మార్గాలు నీకు మంగళకరాలు కావాలి. సకల పరాక్రమాలు సర్వము నీకు సమకూర్చి పెట్టాలి. భూమి మీద ఉండే దేవతలు, అంతరిక్షాన ఉండే దేవతలు నీకు క్షేమం కలిగించాలి. గురుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు నీ పూజలు స్వీకరించి దండకారణ్యంలో నిన్ను రక్షించాలి. నువ్వు స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకునే సమయంలో అగ్ని, వాయువు, ధూమము, మహర్షులు నీకు ఉపదేశించిన మంత్రాలు నిన్ను రక్షించాలి. సర్వలోకాలకు ప్రభువైన బ్రహ్మ, సర్వభూతాలకు ప్రభువైన నారాయణమూర్తి, మహర్షులు, తక్కిన సమస్త దేవతలు అడవుల్లో నిన్ను రక్షించాలి. ఇలా అంటూ కౌసల్య గంధాలతోనూ పూలమాలలతోనూ అనురూప స్తోత్రాలతోనూ అందరినీ పూజించింది. తర్వాత ఆమె అగ్నిహోత్రం తెచ్చి రాముడికి సమస్త సన్మంగళాలు సిద్ధించడానికి హోమాలు చేయించింది. కౌసల్య నెయ్యి, సమిధలు, తెల్ల ఆవాలు తెచ్చి ఇవ్వగా పురోహితుడు యథావిధిగా హోమాలు చేసి మిగిలిన వాటిలో లోకపాలాదులకు బలి ఇచ్చి తేనె, పెరుగు, అక్షతలు, నెయ్యి ఇచ్చి బ్రాహ్మణుల వల్ల రామునకు పుణ్యావచనం చేయించాడు. తర్వాత కౌసల్య ఆ పురోహితులకు కోరిన దక్షిణ ఇచ్చి సంతోషపెట్టి రాముని చూసి, నాయన సర్వదేవ నమస్కృతుడైన మహేంద్రునకు వృత్రాసుర సంహార సమయంలో ఏ మంగళం లభించిందో ఆ మంగళం నీకు కూడా సిద్ధించాలి. అమృతం సంపాదించడానికి వెళ్ళినప్పుడు వినత గరుత్మంతునకు ఏ మంగళం కలిగించిందో ఆ మంగళం నీకు కావాలి. క్షీరసముద్రం మధించి అమృతం కల్పించేటప్పుడు దైత్యులను సంహరించిన వజ్రాయుధానికి అదితి ఏ మంగళం ప్రసాదించిందో ఆ మంగళం నీకు లభించాలి. తండ్రి త్రివిక్రమావతారం ఎత్తి బలిచక్రవర్తిని అణిచివేసినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి ఏ మంగళం కలిగిందో ఆ మంగళం నీకు కలగాలి. మహాబాహుడా రామ, ఋతులు, సముద్రాలు, ద్వీపాలు, వేదాలు, లోకాలు, దిక్కులు నీకు సమస్త సన్మంగళాలు కలిగించాలి అంటూ రాముని దీవించి సుగంధ ద్రవ్యాలు చేర్చి మంచి గంధం పూసి విశల్యకరణితో రక్షకట్టి మంత్రాలతో జపించింది. ఇంకా కౌసల్య ఒక మూల దుఃఖిస్తూనే ఉన్నా వాగ్మాత్రంగా సంతోషిస్తూ రాముని కౌగిలించుకుని శిరస్సు మూర్కొని, కొడుకా నీకెలా సుఖమో అలా వెళ్ళు, కృతకృత్యుడివై మళ్ళీ తిరిగిరా. ఏ జబ్బు లేకుండా అడవుల నుంచి తిరిగి వచ్చినప్పుడు సర్వసంపత్ సమృద్ధాలైన అయోధ్యానగర వీధుల్లో నిన్ను చూస్తాను. దుష్ట సంకల్పాలని నశించిపోగా ఆనంద ప్రఫుల్లముఖినై నేను పూర్ణచంద్రుడిలాగా మెరుస్తూ వచ్చిన నిన్ను చూస్తాను. రామ, తండ్రి ఆజ్ఞ చొప్పున అడవులకు వెళ్ళు. తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడమైన నిన్ను చూస్తాను. అడవుల నుంచి వచ్చి నువ్వు నాకు, సీతకు సమస్త మంగళాలు సమకూర్తువు గాని ఇప్పటికీ అడవికి వెళ్ళిరా నాయన అంటూ కళ్ళలో నీళ్లు పెట్టుకుని స్వస్థ్యనం పూర్తి చేసి రామునికి ప్రదక్షిణాలు చేసి మళ్ళీ మళ్ళీ కౌగిలించుకుంది. రాముడు కూడా అలాగే తల్లికి ప్రదక్షిణాలు చేసి మాటిమాటికి ఆమె పాదాలు కళ్ళకద్దుకుని సీత భవనానికి బయలుదేరాడు. 26. రాముడు సీతకు వనవాస వార్త చెప్పడం. రాజమార్గాలన్నీ నిండి ఉండిన జనులు రాముని దైన్యం చూసి చాలా క్షోభపడ్డారు. సీతకి ఈ సంగతి తెలియలేదు. తన భర్త పట్టాభిషేకానికి సంబంధించిన యోచనలే ఆమె హృదయంలో నిండి ఉండినాయి. సీత పట్టాభిషేకమైన తర్వాత భర్తకు గంధ పుష్పాక్షతాదులతో పాదపూజ చేయాలని ఎరుగును. పట్టాభిషేకం పొందిన రాజులకందరికీ శ్వేత ఛత్రము, చామరాలు, సింహాసనము మొదలైనవి ఉంటాయని ఆమెకు తెలుసు. కనుక ఆమె స్వయంగా దేవపూజ చేసి ఉప్పొంగిపోతూ రాముని కోసం ఎదురుచూస్తోంది. రాముని భవనం చాలా చక్కగా అలంకృతమై ఉంది. భవనం అంతా జనం కిటకిటలాడుతున్నారు. అదంతా చూసి సిగ్గుపడిపోయి రాముడు తల వంచుకుని వచ్చాడు. సీత రాముడు చాలా దుఃఖపడుతున్నట్టు తెలుసుకుని గడగడలాడిపోయింది. ఆమెను చూడగానే రాముడు శోకం అణుచుకోలేకపోయాడు. అది చూసి సీత మిక్కిలి దుఃఖిస్తూ, ప్రభు, ఇదేమిటి? నీ పట్టాభిషేకానికి బృహస్పతి దేవతాకమైన పుష్య నక్షత్రం చాలా మంచిదని ప్రాజ్ఞులైన బ్రాహ్మణోత్తములు చెప్పి ఉన్నారే. ఇప్పుడు ఆ నక్షత్రం వచ్చే ఉంది కదా, ఇలా దుఃఖిస్తున్నావేంటి? నురగలాగా మెరిసే 100 కమ్ముల శ్వేతఛత్రం నీకెవరు పట్టరేమిటి? చంద్రబింబంలాగా హంసపిట్టలాగా మెరిసే వింజామలతో పద్మసన్నిభం అయిన నీ మొహం ఎవరు వీచరేమి? వాగ్మీశేఖరులైన వందిమాగదులు మంగళవాక్యాలతో నిన్ను స్తుతి చేయడం లేదెందుకు? వేదాంగ పారంగతులైన బ్రాహ్మణోత్తములు విధి విధానంగా నీ శిరస్సున తేనె, పెరుగు ఉంచరేమిటి? మంత్రులు, సేనాధిపతులు, మిత్రులు, పౌర ప్రముఖులు,
జానపద శ్రేష్ఠులు గుంపులు గుంపులుగా నీ వెంట రావటలేదేమిటి? మనోవేగాలు కాంచనాభరణ భూషితాలు అయిన 4 గుర్రాలు కట్టి నీకు ముందుగా పుష్యరథం తీసుకురారేమిటి? నల్లని నడగొండ వంటి భద్రగజము నీకు ముందు కనపడదేమిటి? బంగారపు సింహాసనం పట్టించుకుని వీరాది వీరులు చుట్టూ మూగి ఉండగా నువ్వు ఊరేగుతూ రావట్లేదేమిటి? పట్టాభిషేకం సిద్ధంగా ఉన్న ఈ సమయాన నువ్వు ఇలా దుఃఖిస్తున్నావేమిటి? నీ ఆనందమంతా ఏమైపోయింది అని అడిగింది. ఏడుస్తూ సీత ఇలా అడగ్గా రాముడు, సీత, పూజ్యుడైన నా తండ్రి నాకు వనవాస శిక్ష విధించాడు. నువ్వు గొప్ప వంశంలో పుట్టావు, ధర్మాలని చక్కగా తెలుసుకున్నావు, నాకు ధర్మచారిణివైనావు. కనుక ఇదంతా ఎలా జరిగిందో చెబుతాను, శ్రద్ధగా విను. సత్యప్రతిజ్ఞుడు నా తండ్రి అయిన దశరథ మహారాజు మా తల్లి అయిన కైకకు పూర్వం 2 వరాలు ఇచ్చి ఉన్నాడు. ఆ రాజే నాకు ఇప్పుడు ఈ పట్టాభిషేకం తలపెట్టగా ఆ కైక ఆ వరాలు అడిగింది. ధర్మం తప్పని రాజు ఆమెకు లొంగిపోయాడు. వాటిలో ఒక వరం నన్ను 14 ఏళ్ళు దండకారణ్యంలో ఉండేటట్టు శాసించమని, 2వ వరం నా తమ్ముడైన భరతునకు పట్టాభిషేకం జరిగించమని. కనుక అడవులకు వెళ్ళిపోతూ నేను నిన్ను చూడడానికి వచ్చాను. సీత, భరతుని దగ్గర నా మాట ఎప్పుడు ఎత్తకు. ఎందుకంటే శ్రీమంతులైన పురుషులు ఇతర పురుషులను ఎవరినైనా తమ ఎదుట పొగిడితే సహించలేరు. అంతేకాక భరతునకు నువ్వు ఒక చుట్టానివి, అంతే. నువ్వు అతన్నేమి పెద్ద కోరికలు కోరకూడదు. అతనికి నీ మీద ఇష్టం ఉంటేనే నువ్వు అతని దగ్గరికి వెళుతూ ఉండు. మహారాజు ఆ భరతునికే యువరాజ్యం ఇచ్చాడు. నువ్వు భరతునికి నా తండ్రికి కూడా సేవలు చేస్తూ ఉండాలి. నేను తండ్రి ఆజ్ఞ మీద ఇప్పుడే అడవులకు వెళ్ళిపోతాను. నువ్వు నిశ్చలంగా ఉండు. మహామునులతో నేను అడవులలో కాలం గడిపేటప్పుడు నువ్వు ఇక్కడ వ్రతాలు ఉపవాసాలు చేసుకుంటూ ఉండాలి. నువ్వు ప్రతిదినము ఉషకాలంలోనే మేలుకుంటూ ఉండాలి. నువ్వు దేవతా పూజ ముగించి తర్వాత మహారాజును సేవించుకోవాలి. నా తల్లి కౌసల్య సహజంగా వృద్ధురాలు. ఆ పైన ఆమెకి దుఃఖం కలిగింది. కనుక ధర్మం అనుసరించి నువ్వు ఆమెను సేవిస్తూ ఉండాలి. మా అమ్మ కౌసల్యతో పాటు నువ్వు సుమిత్రను కైకను కూడా సేవిస్తూ ఉండాలి. ఎందుచేతనంటే మా అమ్మలాగే వారు నన్ను ప్రేమిస్తున్నారు. మా అమ్మలాగే వారు నన్ను స్నేహంగా చూస్తున్నారు. మా అమ్మలాగే వారు నన్ను కాపాడుతున్నారు. భరతుడు శత్రుఘ్నుడు నాకు ప్రాణాల కంటే ఎక్కువైన వాళ్ళు. కనుక వాళ్ళని నువ్వు తమ్ముళ్ళను చూసుకునేటట్టుగా, కొడుకులను చూసుకునేటట్లుగా చూడాలి. భరతునికి ఎప్పుడు నువ్వు వ్యతిరేకం ఏమీ చేయకూడదు. అతను నీ మరిది మాత్రమే కాదు, దేశానికి ప్రజలకు రాజు, ప్రభువు కూడాను. రాజులు మంచి బుద్ధితో తమ సేవిస్తేనే అనుగ్రహం చూపిస్తారు, లేకపోతే పగపడతారు. రాజుల కన్న కొడుకులనైనా దుష్టులైతే విడిచిపెట్టేస్తారు. సమర్థులై అనుకూలంగా మసలుకుంటే ప్రజలనే కన్న కొడుకులుగా చూసుకుంటారు. కనుక కళ్యాణి, నువ్వెప్పుడు భరతునికి అనుకూలంగా ఉండు. సత్యధర్మపరాయణురాలవై భరతుని శ్రేయస్సు కోరుతూ ఉండు. నేను ఇక అడవులకు వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడుండు. ఇక్కడ అందరికీ నువ్వు అనుకూలంగా మసలుకో. ఇదే నీకు నేను చెప్పవలసిన మాట అని దృఢంగా చెప్పాడు. 27. సీత రామునితో అడవులకు వస్తాననడం. సీత రామునికి చాలా ఇష్టురాలు. ఆమె ఎప్పుడు మంచి మాటలే చెబుతూ ఉంటుంది. అయినా తన విషయమై రాముడు ఇలా చెప్పడం వల్ల ఆమెకి ప్రణయకోపం వచ్చింది. రామ, నువ్వెప్పుడు ఇంత హాస్యాస్పదంగా మాట్లాడతావు అనుకోలేదు. తల్లులు, తండ్రులు, సోదరులు, పుత్రులు, కోడళ్ళు ఎవళ్ళ అదృష్టం వాళ్లే అనుభవిస్తారు. కానీ భార్య ఒక్కతి మాత్రం భర్త భాగ్యం అనుభవిస్తుంది. అంచేత నీ తండ్రి నిన్ను అడవులకు వెళ్ళమన్నాడంటే నన్ను వెళ్ళమన్నాడన్నమాటే. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా స్త్రీకి తండ్రి, కొడుకు, తల్లి, సఖి, జనము గతికారు, భర్తే గతి. నువ్వు అడవులకు బయలుదేరావంటే నువ్వు నడిచే దారిలో ముళ్ళు కంపలు తీసేస్తూ ముందు నేను వెళుతూ ఉంటాను. తాగగా మిగిలిపోయిన నీళ్లు పారబోసేటట్టు ఈర్ష్య, కోపము విడిచిపెట్టే. నన్ను కూడా తీసుకెళ్ళు. నిన్ను విడిచి ఉండే పాపం నాకు రానివ్వకు. గొప్ప గొప్ప ప్రసాదాల మీద నివసించడం కంటే కూడా, విమానాలు ఎక్కి తిరగడం కంటే కూడా, ఆకాశంలో సంచరించడం కంటే కూడా సర్వావస్థలయందు భర్త పాదాలు ఆశ్రయించుకొని ఉండడమే స్త్రీలకు శ్రేయస్కరం. ఈ విషయాలని నా తల్లిదండ్రులే నాకు అనేక విధాలు చెప్పారు. నేను ఎలా నడుచుకోవాలో నువ్వు ఇప్పుడేమీ నాకు చెప్పక్కర్లేదు. అడవుల్లో నరసంచారం లేకపోయినా సరే, పుల్లు, తోడేళ్లు, సింహాలు మొదలైన క్రూర మృగాలు మిక్కుటంగా ఉండినా సరే, నీకు సేవలు చేసుకుంటూ ముల్లోకాలు కూడా లెక్క చేయకుండా నేను నీతో పాటు అడవుల్లోనే ఉంటాను. అడవులు ఎప్పుడు సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి. కనుక నీకు సేవ చేసుకుంటూ బ్రహ్మచారిణ్ణై నేను నీతోటి అడవుల్లో సుఖంగా ఉంటాను. అడవుల్లో నువ్వెందరినో రక్షించగలవు. నన్ను రక్షించడం మాట ఇంక చెప్పడం ఎందుకు? నేను నీతోనే వస్తాను. నన్ను నువ్వు ఆపలేవు. నేను కూడా పళ్ళు, కందమూలాలు మాత్రమే తిని ఉండగలను. నేను నీతో ఉండి నేనేమి బాధించను. అడవుల్లో నదులుంటాయి, పర్వతాలుంటాయి, మడుగులుంటాయి, రకరకాల చెట్లు, చేమలు ఉంటాయి. హంసలతోటి, కారండవాలతోటి నిండి విరగబూసిన తామర పువ్వులతో
నేత్రానందం కలిగించే చెరువులు ఎన్నో ఉంటాయి. నీతో కూడా నడుస్తూ అవన్నీ చూడాలని నాకెంతో ముచ్చటగా ఉంది. ఆ చెరువుల్లో నీతో కూడా నేను సంతోషంతో స్నానాలు చేస్తూ ఉంటాను. ఇలాగా 100లు కాదు 1000 సంవత్సరాలు కూడా నీతో నేను సుఖంగా ఉండగలను. స్వర్గం ఇంతకంటే నాకు గొప్పది కాదు. నువ్వు నాతో కూడా ఉండకపోతే స్వర్గంలో కూడా నేను ఉండను. నాకు నువ్వు తప్ప మరో గతి లేదు. నాకు రెండో ఉద్దేశం కూడా లేదు. నా హృదయం నీ మీదే ఉంది కనుక నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు. నా కోరిక తీర్చు. ఇంతకంటే నాకు కావాల్సింది మరేమీ లేదు అని సీత స్థిర నిశ్చయంతో చెప్పింది. 28. రాముడు సీతకు వనవాస కష్టాలు చెప్తున్నాడు. రాముడు ధర్మప్రీతి గలవాడు, ధర్మాత్ముడు కనుక అడవుల్లో కలిగే కష్టాలన్నీ కూడా భావించుకుని సీతను తనతో కూడా తీసుకువెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకని కళ్ళనీళ్లు పెట్టుకుని ఉండిన సీతను ఆపుచిద్దామని ఇలా ప్రారంభించాడు. సీత, నువ్వు మహాకులీనురాలవు. నువ్వెప్పుడు ధర్మం తప్పవు. కనుక ఇక్కడే ఉండి నన్ను తలుచుకుంటూ నీ ధర్మం నువ్వు నెరవేర్చుకుంటూ నీకెలా సుఖమో అలా మసులుకో. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అడవుల్లో అనేక కష్టాలు కలుగుతాయి. చెప్తా విను. నీ మేలు కోరి నేను ఈ సంగతులు చెప్తున్నాను. అడవుల్లో దుఃఖమే కానీ సుఖం ఉండనే ఉండదు. అడవుల్లో కొండ గుహల్లో నివసించే సింహాలు, పెద్ద పులులు బ్రహ్మాండాలు బద్దలేటట్టు బొబ్బరిస్తాయి. నువ్వు అది విని సహించలేవు. కనుక వనవాసం చాలా కష్టమైంది. మదించిన మహామృగాలు అక్కడ నిర్భయంగానూ నిరంకుశంగానూ సంచరిస్తూ ఉంటాయి. మనం కనపడ్డామంటే మన మీద పడిపోతాయి. కనుక వనవాసం చాలా కష్టం. అక్కడి నదులన్నీ మొసళ్ల పుట్టలు ఊబిగానూ ఉంటాయి. ఏనుగులు కూడా ఆ నదులు దాటలేవంటే ఇహ మన మాట చెప్పేదేమిటి? కనుక వనవాసం కష్టం. అడవుల్లో దారులని తీగలతో అల్లుకుపోయి ముళ్లతో నిండిపోయి ఉంటాయి. అడవి కోళ్ళు చెవులు చిల్లులు పడేటట్లు అరుస్తూ ఉంటాయి. ఒకచోట గొయ్యి మరోచోట గుట్ట అయి నడవడానికి శక్యం కాకుండా ఉంటాయి. పైగా ఎంత దూరం వెళ్ళినా నీటి బొట్టు అయినా దొరకని చోటు కూడా ఉంటాయి. కనుక వనవాసం కష్టం. పగలంతా శ్రమపడి రాత్రిళ్ళు పండి ఊడిపోయిన చెట్ల ఆకులు పరుచుకుని కటిక నేల మీద పడుకోవాలి. కనుక వనవాసం కష్టం. రాత్రి పగలు కూడా కందమూలాలతోటి పళ్లతోటి కాలం గడపాలి. వేరే ఆహారం దొరకదు. కనుక వనవాసం కష్టం. నారచీరలు కట్టుకోవాలి, జడలు ధరించాలి, దేవపూజ పితృపూజ యథావిధిగా చేస్తూనే ఉండాలి. ఉపవాసాలు చేస్తూ అతిథులకు భోజనం పెడుతూ ఉండాలి. పొద్దుట మధ్యాహ్నము సాయంత్రము చన్నీళ్లతో స్నానం చేస్తూ ఉండాలి. నియమంగా బతకాలి. కనుక వనవాసం కష్టం. స్వయంగా పువ్వులు సంపాదించి తెచ్చి హోమం వేది అలంకరించాలి. నువ్వు చిన్నపిల్లవు కనుక వనవాసం కష్టం. కందమూలాలైనా పళ్ళైనా ఏదో ఒకటి దొరుకుతుంది, కానీ ఎప్పుడూ ఒక రకం దొరకదు. అదైనా కొంచెమే తింటూ ఉండాలి. కనుక వనవాసం కష్టం. అడవుల్లో ఎప్పుడూ ఓరుగాలి వీస్తూ ఉంటుంది. చీకటి ఎక్కువగా ఉంటుంది. ఆకలి మిక్కిలి హెచ్చుగా ఉంటుంది. కడుపు మాడిపోతూ ఉంటుంది. వీటికి సాయం ఎన్నో విధాలైన భయాలు కలుగుతూ ఉంటాయి. కనుక వనవాసం కష్టం. అడవుల్లో అనేక రూపాలు అనేక పరిమాణాలు గల కొండత్రాచులు అనేకాలు తిరుగుతూ ఉంటాయి. కనుక వనవాసం కష్టం. నదుల్లో అనేక రకాల పాములు ఉంటాయి. భూమి మీద ఉండేవే కొన్ని పాములు నదులలాగా వంకర టింకరగా సంచరిస్తూ ఉంటాయి. నదులలాగా ఇవన్నీ పాములు అవి అన్ని దారికి అడ్డంగా ఉంటాయి. కనుక వనవాసం కష్టం. జట్టి మిడతలు, రకరకాల పిట్టలు, తేళ్లు, పురుగులు, అడవి ఈగలు, దోమలు చాలా బాధ పెడతాయి. కనుక వనవాసం కష్టం. అడవుల్లో ముళ్ళ చెట్లు అనేక రకాలు ఉంటాయి. వాటి కొమ్మలు కూడా చాలా పొడుగ్గా ఎదిగి నేల మీద వంగి ఉంటాయి. ఆ ముళ్ళు గీసుకుపోతాయి. ఎక్కడ పడితే అక్కడ కుశా దర్భ మొలుస్తూ ఉంటాయి. అవి కాళ్ళలో గుచ్చుకొని సూదుల కంటే ఎక్కువ బాధ పెడతాయి. కనుక వనవాసం కష్టం. ఎన్నో విధాల ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. శరీరం చాలా నలిగిపోతుంది. కనుక వనవాసం కష్టం. అక్కడ క్రోధము లోభము విడిచిపెట్టి తీరాలి. తపస్సు చేసుకోవడానికే చూస్తూ ఉండాలి. ఎంత భయం కలిగినా ధైర్యంగా ఉండాలి. కనుక వనవాసం కష్టం. కనుక అడవుల్లో ఉండలేవు. నువ్వు నాతో రాలేవు. నేను చాలా దూరం ఆలోచించి చెప్పిన మాట ఇది అని రాముడిలాగా ఎన్నో విధాల వద్దని చెప్పాడు. కానీ సీత వినలేదు. 29. సీత రామునితో తనకు వనవాస యోగం ఉన్నదని చెప్పడం. సీత దుఃఖం ఆగింది కాదు. ఆమె కళ్ళనీళ్లు కమ్మాయి. ఆ దుఃఖం వేగం సంభాళించుకుంటూ ఆమె మెల్లగా ప్రారంభించింది. ప్రభు, అడవుల్లో తిరిగే వాళ్ళకి ఏవో కష్టాలు కలుగుతాయని చెప్పావే, అవన్నీ నీ దయ ఉంటే నాకు సుఖాలే అవుతాయి. లేళ్ళు, సింహాలు, మదించిన ఏనుగులు, పులులు, శరభాలు, చెమరి మృగాలు ఇంతవరకు నిన్ను చూసి ఉండవు. ఇప్పుడు చూశాయంటే వెంటనే అవే పారిపోతాయి. ఇక నాకేం భయం? నీ తండ్రి నిన్ను అడవులకు వెళ్ళమంటే నిన్ను
విడిచి ఉండకూడదని నన్ను వెళ్ళమన్నట్టే. నువ్వు నన్ను విడిచిపెడితే నేను ప్రాణాలు విడిచిపెట్టాలి. నేను నీ దగ్గర ఉంటే సమస్త దేవతలకు ఈశ్వరుడైన దేవేంద్రుడు కూడా నన్నేమీ చేయలేడు. భర్త లేని స్త్రీ బతకలేదు. ఈ సంగతి నాకెన్నో మాటలు చెప్పావు. అదిగాక వెనక నా తండ్రిని చూడ్డానికి వచ్చిన బ్రాహ్మణులు నాకు వనవాస యోగం ఉందని చెప్పారు. జ్యోతిష్కులు అలా చెప్పడం వల్ల నేను ఎప్పుడు వనవాసం చేస్తానా అని ఎదురుచూస్తున్నాను. బ్రాహ్మణుల పరిముఖంగా నాకు వనవాసానికి ఆజ్ఞ అయ్యే ఉంది కనుక నేను నీతో తప్పకుండా వస్తాను. బ్రాహ్మణ వాక్యం సత్యం అని నిర్ధారణ కూడా చేస్తాను. ఈ బ్రాహ్మణులు చెప్పిన కాలం కూడా వచ్చింది. వారి మాట నిజం కావాలి. శిక్షణ అంటే ఏమిటో ఎరగని వాళ్ళకి అడవుల్లో కష్టాలు తప్పవనుకో. కానీ మనకేమి? ఇదిగాక నా తండ్రి ఇంట నేను కన్యనే ఉండినప్పుడు సదాచార సంపన్నురాలు అయిన ఒక ఆవిడ కూడా మా అమ్మ దగ్గర ఉండగా వచ్చి నన్ను చూసి వనవాసయోగం ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా నేను ఇదివరకు నిన్ను అనేక విధాల సేవించి నీ అనుగ్రహం సంపాదించుకుని ఉన్నాను. నేను నీతో కూడా వనవాసం చేయాలని ఉన్నట్టు కూడా చెప్పాను కదా. శూరుడవైన నువ్వు వనవాసం చేస్తుండగా నీకు సేవ చేయాలని నాకెంతో ముచ్చటగా ఉంది. కనుక శుద్ధాత్మ నిన్ను అనుసరించి ఉండి నిన్ను సేవిస్తూ నా పాపాలని పోగొట్టుకుంటాను. ఇహలోకంలో ఉదకపూర్వకంగా ఒకనికి ఇవ్వబడ్డ స్త్రీ పరలోకంలో కూడా వాని సొత్తే అని వేదాల్లో ఉన్నట్టు బ్రాహ్మణులు చెప్తున్నారు కదా. ఇలాంటి స్థితిలో నీ సొత్తైన నన్ను నువ్వే గతి అని నమ్ముకుని ఉండిన నన్ను నీ కూడా ఎందుకు తీసుకెళ్ళవు? నేను నీ భక్తురాలను, పతివ్రతను, దీనురాలనై కూడా ఉన్నాను. నీతో ఉంటే నాకు సుఖమైన ఒకటే, దుఃఖమైన ఒకటే. కనుక నన్ను తీసుకువెళ్ళడం మిక్కిలి ధర్మం. నువ్వు నన్ను అడవులకు తీసుకువెళ్ళకపోతే విషం తినో, అగ్గిలో ఉరికో, నీళ్ళలో మునిగో నేను అవశ్యము చచ్చిపోతాను. ఇదంతా విన్నా కూడా రాముడు అందుకు అంగీకరించలేదు. ఈ ప్రాతికూల్యం చూసి ఆమె కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దామండి. అయితే ఇక్కడ ధర్మాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుసు, సనాతన ధర్మం. అయితే కూడా ఇక్కడ కౌసల్యాదేవికి కానీ సీతమ్మకు కానీ రాముల వారు చెప్పింది ఒకటే. ఏంటంటే అక్కడ కౌసల్యాదేవికి చెప్పింది ఏంటంటే భర్త ఆజ్ఞను అనుసరించడం నీ ధర్మం. ఆయన్ని విడిచిపెట్టి నువ్వు రాకూడదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ సీత దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నాడు. అందుకని సీత ఏం చేస్తుందంటే ఆయన తనకు చెప్పిన ధర్మాలే ఆవిడ కూడా మళ్ళీ ఆయనకి చెప్తుంది. భర్తను విడిచిపెట్టి ఉండకూడదు అని ఒకప్పుడు నువ్వే చెప్పావు కదా, నువ్వు చెప్పిన ధర్మాల్లో ఉన్నాయి కదా అని ఆవిడ ప్రశ్నిస్తుంది. అట్లాగే మనం సీతమ్మ అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే చాలా సౌమ్యంగా ఆయన ఏది చెప్తే అదే వింటుంది, కానీ సొంతంగా ఏమీ ఆమెకి తెలియదు, అంటే అమాయకురాలు అని మనం అనుకుంటాం. అందుకని ముగ్ధ ఆవిడ. ఇవన్నీ నిజమే, కానీ ఆమె ఒక పక్క దృఢమైన చిత్తం కలిగిన వ్యక్తి. అంటే ఏంటంటే ఆవిడకి ఆలోచన తెలుసు, ధర్మాలు తెలుసు, ఖచ్చితంగా శాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, అన్నీ తెలుసు ఆవిడకి. అందుకని తను ఎందుకు రావచ్చో ఆ రీజన్స్ అన్నీ చెప్తుంది ఆవిడ. అదిగాక కష్టము సుఖము అన్నీ కూడా నీతోనే నాకు అని. ఇంకా శాస్త్రపరంగా కూడా ఒకసారి ఆ కన్యాదానం చేసిన తర్వాత ఆ కన్య ఎవరికైతే దానం చేశాడో తండ్రి అతని సొత్తు మాత్రమే, కాబట్టి అతను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అని సీతమ్మ రాముణ్ణి కన్విన్స్ చేస్తుంది. సో ఇక్కడి వరకు మనం చూసాము. మిగిలింది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.